إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم: ومن يوق شح نفسه فأولئك هم المفلحون. قال رسول الله صلى الله عليه وسلم: لله 99 اسم 100 إلا واحدة لا يحفظها أحد إلا دخل الجنة وهو وتر يحب الوتر. رواه بخاري مسلم. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మ. ప్రశంసలు, పొగడ్తలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేరుకోబడినటువంటి అత్యుత్తమమైనటువంటి సందేశారుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు అయినటువంటి ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, అనుగ్రహాలు, శుభాలు, శాంతి కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క విద్యాభ్యాసన శిక్షణ పొంది విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా, దురాచరణలకు దూరంగా ఉండి అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి సహబా కిరాం అందరూ. దాని తర్వాత సహబాయ కిరాం విశ్వాసాలు, ఆరాధనలు మరియు సదాచరణలు చేసే విధానాన్ని అస్సలఫు సాలిహీన్ వారు ఇప్పటివరకు ఎవరైతే అనుసరించడం జరిగిందో మన పెద్దలు ఈ ప్రపంచంలో జీవించలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారి యొక్క స్వర్గ జీవితాన్ని వారి సమాధుల్లో ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఎవరైతే మనలాంటి వాళ్ళం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మాన్ని పరిపూర్ణంగా విశ్వసించి నేర్చుకొని ఆరాధన చేయాలనుకుంటున్నాం మరియు షరియత్పరమైన జీవితం జీవించాలనుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సలఫు సాలిహీన్ వారి విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు చేసేటటువంటి సౌభాగ్యం మరియు దురాచరణలకు దూరంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా, కరుణ, అనుగ్రహం వలన అల్ వాబిల్ అస్సయీబ్ వరాఫి అల్ కలీమ్ అత్తయీబ్ అనేటటువంటి మా ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లా గారి పుస్తకం అనంత కరుణామయుని యొక్క స్మరణ. ఇందులో మనం అధ్యాయం 7 దాన ధర్మముల పరిస్థితిని గురించి, విశ్వాసం ఎలా పెట్టాలి అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పరిపూర్ణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం మరియు దాని మీద ఆచరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
కాబట్టి ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపిన మేరకు ఇన్న సదకత లా తుతుఫిఉ గదబ రబ్బి వ తద్ఫఉ మీతతస్సుయి. నిశ్చయంగా దాన ధర్మాలు అనేటటువంటివి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహం నుండి, కోపము నుండి మరియు చెడు మరణము నుండి త్రిప్పి కొట్టబడతాయి. కాబట్టి దాన ధర్మాలు అనేటటువంటివి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ తాలా ఆగ్రహం, కోపం మరియు చెడు మరణాన్ని తిప్పి కొట్టి అవి మనకు స్వర్గంలో తీసుకుపోయేటటువంటి ఒక కారణంగా అవుతాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిసినారి అనేటటువంటి వారిని ఖచ్చితంగా తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాన ధర్మాలు చేసేవాడికి వ్యతిరేకమైనటువంటి గుణాలు మనకు తెలియకపోతే పరిపూర్ణంగా మనం ఆ గుణం మీద ఆచరణ చేసే అవకాశం ఉండదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 59 సూరా అల్-హష్ర్ 9 ఆయతులో వా మై యూక షుహ నఫ్సిహి ఫౌలైక హుముల్ ముఫ్లిహూన్, ఎవరైతే పిసినారితనం నుండి రక్షించబడతారో అలాంటి వారే సాఫల్యం పొందేటటువంటి వారు. కాబట్టి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ లేదా సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు గారిలో ఒకరు కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తూ వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఈ విధంగా దువా చేసేవారు. ఆ కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేసే సందర్భంలో దువా అంగీకరించబడుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. అప్పుడు ఆయన, ఓ నారాబ్, నా సొంత దురాశ అంటే పిసినారితనం నుండి నన్ను రక్షించు. ఈ షుహ్ అనేటటువంటిది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన దాన్ని ఈ పాడు తాత్కాలికమైన ప్రాపంచిక జీవితంలో మనం ఏ విధంగా కూడబెట్టడం జరుగుతుందో అది మనకు పరలోకంలో అంతగా నష్టాన్ని కూడా కలగజేయడం జరుగుతుంది. మరియు దాని వ్యతిరేకంగా అల్లాహ్ తాలా ప్రసాదించిన దాన్ని మనం బికారి అయిపోయేంత వరకు దాన్ని అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అని కూడా అల్లాహ్ తాలా చెప్పలేదు. సలఫు సాలిహీన్ వారు మధ్య మార్గాన్ని అనుసరించేటటువంటి వారు ఈ విషయంలో. ఎప్పుడైతే ఈ పిసినారితనం అనేటటువంటి దాని నుంచి రక్షించు, మరియు నా స్వంత దురాశ నుంచి నన్ను రక్షించు, ఆయన పూర్తిగా కాబతుల్లా తవాఫ్ ఎంత వరకు చేసేవాడో ఈ దువానే చదివేటటువంటి వాడు. అప్పుడు ఆయనతో ఇలా అడగబడింది, మీరు ఈ ప్రార్థన ఎందుకు చేయబడుతున్నారు? ఎందుకు అల్లాహ్ తాలాతో పిసినారితనం నుంచి, దురాశ నుంచి దూరంగా ఉండే ప్రార్థన చేస్తున్నారు కాబతుల్లా దగ్గర? అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకవేళ నేను నా సొంత దురాశ నుండి రక్షించబడితే అప్పుడే నేను విజయం సాధిస్తాను, లేకపోతే నేను నాశనం అయిపోతాను. కాబట్టి ఇది సహబాయ కిరామ్ యొక్క పరిస్థితి. తఫ్సీర్ తబరీలో 2843, తఫ్సీర్ అల్ కుర్తుబీలో 1836, తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇకపోతే షేక్ సాబ్ గారు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు దురాశ మరియు పిసినారితనం, షుహ్ మరియు బుఖ్ల్. దురాశ అంటే షుహ్, బుఖ్ల్ అంటే పిసినారితనం. మరి ఈ దురాశ అనేటటువంటిది ఏమిటి, మరియు ఈ పిసినారితనం అనేటటువంటిది ఏమిటి? దీని యొక్క మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక దురాశ అంటే మనిషిలో అతిగా పొందడం, తన అవసరాల కంటే ఎక్కువగా కావాలని కోరుకోవడం, దాన్ని పొందే వరకు నిరంతరంగా పట్టుదల పెట్టి మరీ పరిశ్రమ చేసి మరీ దాన్ని పొందేటటువంటి తీవ్రమైనటువంటి కోరికనే దురాశ అని చెప్పడం జరిగింది. కాబట్టి అతిగా పొందడం, దాన్ని పొందే వరకు నిరంతరంగా పట్టుదలగా కష్టపడడం, ఆ తీవ్రమైన కోరిక అనేటటువంటిది ఎప్పుడైతే మనిషిలో కలుగుతుందో శైతాన్ అనేటటువంటి వాడు ఆ హృదయంలో ప్రవేశించేదానికి ఒక సులభమైనటువంటి మార్గం. ఆదం అలైహిస్సలాం గారిని ఇదే విధానంతో శైతాన్, ఇబ్లీసు స్వర్గం నుంచి భూమి మీద వేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే భూమి మీద దురాశకు పాల్పడడం జరుగుతుందో అటువంటి వాడిని ఈ ఇబ్లీసు మరియు దానికి సంబంధించిన సైన్యం, వాని సంతానం భూమిలో నుంచి తీసి నరకంలో వేయడం జరుగుతుంది. కాబట్టి దురాశ అనేటటువంటిది అతిగా పొందడం, దాన్ని పొందే వరకు నిరంతరంగా అల్లాహ్ తాలా జ్ఞానాన్ని వదిలిపెట్టి, ఆరాధనలు వదిలిపెట్టి, సదాచరణలను వదిలిపెట్టి అక్కడే దాన్ని పొందాలని పట్టుదలగా నిరంతరంగా అక్కడే కాసుకొని కూర్చోవడం. ఇక పిసినారితనం అనేటటువంటిది
ఈ దురాశ అనేటటువంటి ఆ గుణం గల వ్యక్తిలో ప్రవేశం పొందడం జరుగుతుంది. ఇక పిసినారితనం అంటే ఏంటంటే ఒక వ్యక్తి అల్లాహ్ అతనికి ప్రసాదించినటువంటి దాన్ని ఖర్చు చేయకపోవడం, ఖర్చు చేయడానికి ఇష్టపడకపోవడం, దానిని ప్రేమించడం, దాన్ని నిల్వ ఉంచుకోవడం, ఇటువంటి వ్యక్తిని పిసినారి అంటారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన దాన్ని అతను దాన్ని పొందిన తర్వాత ఖర్చు చేయకపోవడం, ఇష్టపడకపోవడం, దాన్ని ప్రేమించడం, దాన్ని నిల్వ ఉంచడం, ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటాయో అటువంటి వాడు పచ్చి పిసినారిగా పరిగణించబడతాడు. ఇక ఆ వ్యక్తి దాన్ని పొందే ముందు దురాశతో ఉండడం జరుగుతుంది. కాబట్టి పిసినారిగా అయ్యేటటువంటి వాడు ముందు దురాశను హృదయంలో కలిగి ఉంటాడు. కాబట్టి దురాశ అనేటటువంటి దాని యొక్క ఫలితమే ఈ పిసినారితనం అనేటటువంటిది. కాబట్టి ఈ ఆత్మ అనేటటువంటిది మనిషిని దురాశ వైపునకు మొట్టమొదటగా తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి మనిషిలో ఉండేటటువంటి ఈ ఆత్మ చాలా భయంకరమైనటువంటి ఒక సృష్టి రాశి. ఈ ఆత్మని ఎవడైతే అదుపు చేయలేడో వాడు వాడి శరీరాన్ని తనకు తాను చక్కగా నరకంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మ అనేటటువంటిది దురాశ వైపునకు లోతుగా మనిషిని తీసుకుపోయేటటువంటి ఒక మూల కారణము. కాబట్టి ఆత్మ గురించి తెలియదు, శరీరం గురించి తెలియదు, శరీరత్ గురించి తెలియదు, ప్రపంచంలో కనిపించేటటువంటి ప్రతి విషయం మీద దురాశ. ఈ దురాశ అనేటటువంటి దాంతో పిసినారిగా మారిపోవడం, అల్లాహ్ తాలా ప్రసాదించిన దాన్ని ఇక్కడే భూమిలో భద్రపరచాలని ఈ ప్రపంచానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇటువంటి వానికి ఎప్పుడు కూడా ధర్మజ్ఞాన బోధన జరగదు. మరియు ఇటువంటి వాడు ఆరాధనలో పరిపూర్ణంగా ఉండలేడు. మరియు ఇటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో అతనికి అల్లాహ్ తాలా ప్రసాదించినది ఎప్పుడు కూడా ఖర్చు కూడా చేయలేడు. కాబట్టి పిసినారి అనేటటువంటి వాడు తన దురాశకు విధేయత చూపడం జరుగుతుంది. ఆ దురాశ అనేటటువంటిది ఆ పిసినారికి పక్క నరకంలోకి తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి దాని చెడు నుండి ఎవరైతే రక్షించబడతాడంటే షరీయత్ మేరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధంగా అల్లాహ్ తాలా ప్రసాదించిన దాని మీద ఖర్చు చేసేటటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ కాపాడబడతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో 59 సూరా అల్ హష్ర్ 9 ఆయతులో అల్లాహ్ తాలా ఈ దురాశ మరియు పిసినారితనం గురించి చాలా గట్టిగా తాకీదు ఇవ్వడం జరిగింది. వమన్ యూక షుహ నఫ్సిహి ఫౌలైక హుముల్ ముఫ్లిహూన్. మరియు ఎవరైతే దురాశ మరియు పిసినారితనం నుండి రక్షించబడతారో అటువంటి వారు మాత్రమే విజయం పొందుతారు. కాబట్టి ఈ దురాశ పిసినారితనం అనేటటువంటి వాడు ఇటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏమైనా సుఖపడొచ్చేమో కానీ తాత్కాలికంగా ఖచ్చితంగా మరణం దగ్గర నుంచి ఇతనికి సంబంధించినటువంటి ఆ సకరాత్ కాలం ఎప్పుడైతే మొదలవుతుందో ఇతని నాశనం మరియు ఇతని అపజయం అక్కడి నుండి మొదలవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి పరిస్థితుల నుంచి మనందరినీ కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకంటాడంటే దానం చేయువాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సృష్టిరాశులకు దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఎవడైతే దానం చేయడం జరుగుతుందో అటువంటి వాడు అతనికి సంబంధించినటువంటి సృష్టిరాశులకు దగ్గరగా ఉంటాడు. ఈ దగ్గరగా లేనటువంటి వ్యక్తి పిసినారులు, దురాశపరులంతా కూడా దుర్మార్గులంతా ఒక చోట చేరి ధర్మాన్ని నాశనం చేసే ప్రక్రియలు అన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఎక్కువగా దానం చేయడం జరుగుతుందో అటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గరగా ఉంటాడు. ఇది చాలా గొప్ప విషయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని దగ్గరగా తీయడం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకుంటారు, పరిపూర్ణమైన ఆరాధనలు చేస్తారు, మరియు పరిపూర్ణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధంగా షరీయత్ మేరకు జీవితాన్ని జీవించడం జరుగుతుంది. ఈ విధంగా జీవితం జరగడం లేదంటే వాడి హృదయంలో ఉన్న ఆ దురాశ, ఆ పిసినారితనం వాడిని సర్వనాశనం వైపునకు తీసుకొని పోతా ఉంది అని అర్థం. ఇకపోతే అటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాసులకు దగ్గరగా ఉంటాడు, ప్రేమిస్తాడు. అటువంటి వారందరూ కూడా స్వర్గానికి కూడా దగ్గరగా ఉంటారు. కాబట్టి దరిద్రులంతా కలిసి గుంపులు గుంపులుగా నరకానికి పోయేదానికి ప్రపంచంలో ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమికులు, ఆయన్ను ప్రేమించేటటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ విధానంలో ఎవరైతే దానం చేసేటటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గానికి దగ్గరగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా దగ్గరగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గరగా ఉండడం అంటే అన్ని రకాల శైతానుల నుంచి, మానవుల్లోని శైతానులు, జిన్నుల్లోని శైతానుల నుంచి అల్లాహ్ తాలా కాపాడడము. ఈ విధంగా కాపాడబడినటువంటి వ్యక్తి స్వర్గానికి సులభంగా వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే పిసినారి అనేటటువంటి వ్యక్తి
ఈ పిసినారి బఖీల్ ఇతను సృష్టిరాశులకు దూరంగా ఉంటాడు, అజ్ఞానానికి దగ్గరగా ఉంటాడు, ధర్మ జ్ఞానానికి దూరంగా ఉంటాడు. ధర్మ జ్ఞానం మరియు ధర్మ ఆరాధనలు అంటే ఇటువంటి వారికి అస్సలు పడదు. కాబట్టి పిసినారి అనేటటువంటి వాడు ధర్మ జ్ఞానానికి దూరంగా ఉంటాడు, ధర్మ అవగాహన ఉండదు, ధర్మ జ్ఞానం నేర్పించే వాళ్ళకు కూడా దూరంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తి, ఈ పిసినారి అనేటటువంటి వాడు సృష్టి రాశులకు దూరంగా ఉంటాడు, స్వర్గానికి దూరంగా ఉంటాడు, నరకానికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఇటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇటువంటి గుణాల నుంచి కాపాడాలి, మరియు ఇటువంటి వారి నుంచి కూడా కాపాడాలి. కాబట్టి ఒక వ్యక్తి దానం చేయడం అనేటటువంటిది ఎట్లాంటిదంటే అతని యొక్క శత్రువులు కూడా ఇష్టపడడం జరుగుతుంది. దానపరుణ్ణి అతని శత్రువులు కూడా ఇష్టపడడం జరుగుతుంది, ప్రేమించడం జరుగుతుంది. మరి ఎవరైతే బఖీల్ ఎటువంటి పిసినారి ఉంటాడో అటువంటి వాడు తన సొంత పిల్లలచే అసహించుకుంటూ ఉంటాడు. కాబట్టి దాన్ని ఎవరైతే బఖీల్ అనేటటువంటి వాడు ఉంటాడో అటువంటి వానికి తన సొంత పిల్లల్లో కూడా ప్రేమ లభించదు, మరియు తన సొంత భార్య దగ్గర కూడా ప్రేమ లభించదు. అయితే వాళ్ళ దగ్గర ఇంట్లో బలవంతంగా వాడు పెట్టే తిండికి బానిసలైపోయి బతుకుతూ ఉంటారు తప్ప నిజమైనటువంటి ప్రేమ పిల్లల్లో ఉండదు, మరియు భార్య దగ్గర కూడా ఉండదు. ఇటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి నుంచి అల్లాహ్ తాలా మనందరినీ కాపాడాలి. ఇక ఒక వ్యక్తి పిసినారితనం అతని యొక్క లోపాలను ప్రజలకు కూడా తెలియజేస్తుంది. కాబట్టి పిసినారి యొక్క పరిస్థితి వానికి ప్రజల్లో కూడా గౌరవం ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి దయ చూపడం అనేటటువంటి అన్ని విషయాల నుంచి దూరం అవడం జరుగుతుంది, మరియు అతని లోపాలను దానం చేయడం అనేటటువంటిది కప్పివేస్తుంది. కాబట్టి దానం చేయడం అనేటటువంటి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మాన్ని ప్రజల్లో చేరవేయడం, ఇస్లాం ధర్మం యొక్క దావత్ చేయడం అనేటటువంటిది అతి పెద్ద దానం ఈ ప్రపంచంలో. దాని తర్వాత అతనికి సంబంధించినటువంటి భార్య బిడ్డలకు ఆ గొప్ప ధర్మాన్ని నేర్పించి ఆరాధనలు చేర్పించడం, అది అతి పెద్ద దానంగా పరిగణించబడుతుంది. దాని తర్వాత ప్రజలు కూడా ఇటువంటి విధానాన్ని ఎవరైతే పరిచయం చేయడం జరుగుతుందో అటువంటి వ్యక్తి అతి గొప్ప దానపరుడుగా పరిగణించబడతాడు. ధనాన్ని దానం చేయడం అనేటటువంటిది తర్వాతి అంశం. కాబట్టి ధనంతో ఇటువంటి విధానంలో దానం చేయడం అనేటటువంటిది ఎక్కడా కూడా రాదు. దానపరుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన విధానం మేరకే ఉంటాడు. కాబట్టి దానపరుడు అతని యొక్క లోపాలను ఆ దానం కప్పివేస్తుంది. ఎలాగైతే మనం వస్త్రాలను ధరించడం జరుగుతుందో ఆ వస్త్రం మన యొక్క సిగ్గును కాపాడుతుందో, మన యొక్క శరీరాన్ని రక్షిస్తుందో, ఆ బట్టలు అనేటటువంటివి వేసుకోవడం వలన మనకు ఏ విధంగా రక్షణ కలుగుతుందో అదే విధంగా దానం అనేటటువంటిది కూడా మన లోపాలను కాపాడుతుంది, మన లోపాల నుంచి మనం రక్షిస్తుంది, మన లోపాల నుంచి మనకు గౌరవాన్ని కూడా ప్రసాదిస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. కాబట్టి మనుషులు బట్టలు వేసుకొని ప్రజల్లో గౌరవం పొందాలనుకుంటాడు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధానంలో జీవించి అల్లాహ్ తాలా దగ్గర మనం రక్షణ పొందాలని ఎవ్వరూ కోరుకోరు. కాబట్టి ఈ దురాశకు సంబంధించినటువంటి దరిద్రులంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి దూరం కావడం, అటువంటి వారంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలకు దూరం కావడం, ఈ ప్రపంచంలో శైతాన్ అటువంటి వారిని వస్వాసాలు వేసి దాదాపుగా సర్వనాశనం చేసే విధానం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దానం చేయడం అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా అయితే దానం చేయమని చెప్పడం జరిగిందో, ఏ విధంగా అవసరాల్లో అతను ఆ అవసరం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే దానం చేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాకీదుగా చెప్పడం జరిగింది. కాబట్టి అర్హులైనటువంటి వారికి దానం ఇవ్వడము అనేటటువంటిది ఇక్కడ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి అర్హత లేనటువంటి సూదరులు, మద్యం తాగేవారు, మోసగాళ్ళు, వాళ్ళ యొక్క జీవితాల్లో ఎటువంటి శుభాలు లేనటువంటి వాళ్ళు, ఇటువంటి దరిద్రులంతా కూడా దానం కోసం ఇతరులను మోసం చేసి అటువంటి వారికి మోసం చేయడం వలన అటువంటి వారి జీవితాల్లో కూడా సర్వనాశనం అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దానం చేయడానికి కూడా అర్హతలు ఉండాలి. కాబట్టి మద్యం తాగేవారు, జూదం ఆడేటటువంటి వారు, వ్యభిచారాలు చేసేవారు, మరియు విస్తృతంగా ఆ డబ్బును తినడం, తాగడం, దాన్ని అయిపోచేయడం, ఇటువంటి విధానంలో జీవించేటటువంటి వారికి కూడా దానం చేయడం ఇస్లాం ధర్మంలో నిషేధం చేయడం జరిగింది. అయితే ధర్మం వైపుకు ఎవరినైనా సరే మనం ఆహ్వానించడానికి ధర్మం మీద డబ్బు ఖర్చు పెట్టి అటువంటి వారికి ఆ ధర్మం మీద డబ్బును మనం ఖర్చు చేయడం వలన మనకు పుణ్యం లభిస్తుంది. కాబట్టి మోసగాళ్ళు, జూదరులు, ఈ విధమైన తాగుబోతులు, ఈ విధమైనటువంటి వారంతా కూడా దానానికి అర్హులు కాదు. కాబట్టి జ్ఞానం లేనటువంటి వారు ఏమంటారంటే వారికి ప్రతి ఒక్కడు కనపస్తే ప్రతి ఒక్కరికి దానం చేయాలని వారి మనసును శైతాన్ లాక్కపోవడం జరుగుతుంది. కాబట్టి వారి ఆత్మను శైతాన్ లాక్కపోవడం జరుగుతుంది. దుర్మార్గులకు అందరికీ దానం చేసి
వ్యవస్థల్ని చిన్న భిన్నం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు చాలా తాకీదుగా ఆయన దీని యొక్క జ్ఞానాన్ని అనంత కరుణామయుని యొక్క స్మరణ, ఆ దయ అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది ఏ విధంగా మనిషికి లభిస్తుంది అనే విషయాలు షరియత్ పరంగా తెలపడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఏదైతే షరియత్కు సంబంధించినటువంటి దానం ఉందో మరియు షరియత్కు సంబంధించినటువంటి పిసినారితనం అనేటటువంటి దురాశ అనేటటువంటిది ఉందో దాని దూరంగా జీవించేటటువంటి జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఇక్కడ తెలిపే విషయాలన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి. ఎవడైనా పర్సనల్ గా తీసుకుంటూ ఉంటే ఇదంతా మా గురించే చెప్తున్నాడు, ఇదంతా మాకే చెప్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం వాళ్ళ హృదయంలో కలిగితే శైతాన్ అనేటటువంటి వాడు వాడి హృదయంలో కపట విశ్వాసాన్ని నాటుతున్నాడు, కపట విశ్వాసిగా అయిపోతున్నాడు అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మై యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానం చేయడం అనేటటువంటి దాన్ని దయ చూపడం అనేటటువంటి దానిగా తెలపడం జరిగింది. కాబట్టి దయ చూపడం అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రశంసనీయమైనటువంటి ఒక విషయం. మరియు ఎక్కువ దానం ఎవరైతే చేయడం జరుగుతుందో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర చాలా ఎక్కువ ప్రశంసలు, అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు విచారణ దినాన ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దానం చేయరో అటువంటి వారు లోభులు, మరియు అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నిందించబడడానికి అర్హులు అవుతారు. దానం చేయడం గురించి ఒక మౌఖిక సంప్రదాయంలో ఏం తెలుపబడిందంటే పిసినారి అనేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరే ఉన్నాడు. కాబట్టి పిసినారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దగ్గరగానే ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రమాణం, వాగ్దానం ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుంది. కాబట్టి పిసినారి అనేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర ఉండనే ఉండాడు. కాబట్టి దానం చేయడము, దయ చూపడము, దాతృత్వము అనేటటువంటిది రెండు రకాలుగా ఉంది. కాబట్టి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు దీని యొక్క ఫికా అర్థాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే అత్యంత గొప్ప దాతృత్వం ఏమంటే దయ చూపడం అనేటటువంటిది ఏంటంటే ఇతరుల వద్ద ఉన్నటటువంటి దాన్ని మనం కోరుకోకూడదు, ఇతరులను మనం అసహ్యంగా చూడకూడదు. ఈ విధమైన లక్షణం ఎవరి హృదయంలో ఉంటుందో మొట్టమొదటి వాడు పిసినారిగా పరిగణించబడతాడు. ఇది మొట్టమొదటి లక్షణం. ఇతరులను చూసి అటువంటిదే మనం కూడా కావాలని కోరుకోవడం, ఇతరులను చూసి అటువంటిదే మనం కూడా పొందాలని కోరుకోవడం, ఇతరులకు అల్లాహ్ తఆలా ప్రసాదించాలని చూసి అట్లాంటిదే మనం కూడా ఈ ప్రపంచంలో పొందాలనుకోవడం. కాబట్టి ఇది దరిద్రులు అయినటువంటి వాళ్ళలో కలిగేటటువంటి ఒక గుణం. ఇకపోతే రెండవది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన దాటి వాళ్ళలో ఖర్చు చేయకుండా ఉండడం, దాన్ని నిల్వ చేసుకోవడం, దాన్ని వాస్తవంగా అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన దాని నుంచి ఉదారంగా ఇతరులకు ఇవ్వకపోవడం. ఇది పిసినారి యొక్క రెండవ లక్షణం. ఇతరులు ఎలా జీవిస్తున్నారు అదే జీవితం నాకు కావాలనుకుంటాడు, మరియు అల్లాహ్ తఆలా అతన్ని ప్రసాదించిన దాన్ని అతను ప్రజల్లో అస్సలే ఖర్చు పెట్టాడు. ఇటువంటి వారు ఎలా ఉంటారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వీళ్ళు సొంత సంపదను సంపాదించుకుంటున్నాడు, కానీ అతను ఆ సొంత సంపదతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నేరాలను కూడా కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ విధమైన పరిస్థితుల్లో తన నేరాన్ని తాను జమ చేసుకుంటున్నాడే తప్ప అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మెప్పు పొందలేడు, మరియు దానికి పుణ్యం కూడా లభించదు. షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు దీని గురించి ఏమంటారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఒక నమూనాగా పెట్టడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారితో ఏం చెప్పడం జరిగిందంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం గారితో అల్లాహ్ తఆలా నేను నిన్ను నా దగ్గరి స్నేహితుడుగా ఎందుకు తీసుకున్నానో నీకు తెలుసా? కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అల్లాహ్ తఆలా ప్రశ్నించడం జరుగుతా ఉంది.
ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను నేను నా దగ్గరగా స్నేహితునిగా ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఇబ్రాహిం అలైహిస్సలాం ఇలా అన్నారు, నాకు తెలియదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు అల్లాహ్ తాలా ఆయనతో ఏమన్నారంటే, ఎందుకనగా నీకు తీసుకోవడం కంటే ఇవ్వడం అనేటటువంటిది చాలా ఇష్టంగా నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇబ్రాహిం అలైహిస్సలాం వారి గుణాల్లో ఆయన ఇవ్వడం కంటే తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడేవాడు కాదు. కాబట్టి అల్లాహ్ తాలా ఆయన ప్రసాదించినటువంటి సంపద అంతా కూడా ఆయన ధర్మం కోసమే దానం చేయడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడైతే ఇరాకులోని ఊరు అనేటటువంటి ఆయన ఆ నివాసం నుంచి ఆయన పలస్తీనాకు వెళ్ళడం జరిగిందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పలస్తీనా రాజ్యానికి ఆయనను రాజుగా చేయడం జరిగింది. అక్కడ ఆయనకు 2 భార్యలు మరియు ఆయన ద్వారా 2 సందేశారులను సంతానంగా అల్లాహ్ తాలా ప్రసాదించడం జరిగింది. దాని తర్వాత ఆ సందేశారుల నుండి అనేక మంది సందేశారులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేయడం జరిగింది. అందులో నుంచే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి సంతానం నుంచి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత ఉన్నతమైనటువంటి సందేశహరుడుగా ఆయన ఆ గౌరవనీయమైనటువంటి వంశంలో పుట్టడం జరిగింది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన జీవిత కాలం దానం చేయడంలో అతి గొప్పవాడుగా పరిగణించబడతాడు. అటువంటి ఉమ్మత్లో ఉన్నటువంటి వారంతా కూడా అత్యంత నీచమైనటువంటి పిసినారులు మరియు దురాశపరులుగా పరిగణించబడితే అది ఆయన యొక్క షరియత్కే విరుద్ధము. కాబట్టి ఇబ్రాహిం అలైహిస్సలాం గారి కంటే కూడా ఉన్నతమైనటువంటి ఒక స్నేహితుడుగా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ తాలా దగ్గర పరిగణించడం జరిగింది. కాబట్టి కేవలం వీరిద్దరినే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్నేహితులుగా చెప్పడం జరిగింది. ఒకటి ముహమ్మద్ రసూలుల్లాహ్ మరియు 2 ఇబ్రాహీం ఖలీలుల్లాహ్. కాబట్టి ఈ ఖలీలుల్లాహ్ అనేటటువంటి ఆ గుణం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్నేహితుడు అనేటటువంటి ఆ గుణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అబూ నుఐమ్ అల్ హిలియా అనేటటువంటి ఆ పుస్తకంలో ఈ విషయాన్ని రాయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే గుణం ఆయన కలిగి ఉంటాడో ఆ గుణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానపరుడు, మానవుని కూడా దానం చేయమని అల్లాహ్ తాలా ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా గుణాలకు మన గుణాలకు పోలిక చేయకూడదు. అయితే అల్లాహ్ తాలా దానపరుడు, మనకు కూడా దానం చేయమని చెప్పడం జరిగింది. మరియు ఆయనకు ఆహారం అవసరం లేదు, మరియు ఆయనకు నీటి అవసరం లేదు, ఎటువంటి అవసరాలు లేవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కువగా దానం చేసి సత్య తిరస్కారులకు, ముష్రికులకు కూడా ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని ఇవ్వడం జరిగింది. అయితే విశ్వాసులైనటువంటి వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధమైన గుణాలు కలిగి ఉన్నాడో ఆ విధంగా జీవించడానికి ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిలో దానం చేసేటటువంటి వారిని, ఉదారమైనటువంటి వారిని అల్లాహ్ తాలా ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానవంతుడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల్లోని సత్యవంతులైనటువంటి జ్ఞానవంతులను మాత్రమే ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తిమంతుడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధైర్యం గల వారిని మాత్రమే ప్రేమిస్తాడు. ఆయన ధర్మానికి ఎవరైతే పాటుపడడం జరుగుతుందో వారిని ప్రేమించడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందమైనటువంటి వాడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందమైనటువంటి వారు, అందమైనటువంటి పనులు, అందమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి విధానంతో ఉండేటటువంటి వారిని ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి చిట్ట చివరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విషయాలను, గుణాలను గురించి తెలపడం జరిగిందో, ఇబ్న్ అల్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ గారు ఏమంటారంటే, ఇబ్న్ తిర్మిజీ గారు దీన్ని తీసుకొని రావడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు పవిత్రత అంటే చాలా ఇష్టం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండమని విశ్వాసంతో ఆయన ఆ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత శరీర అవయవాల పరిశుద్ధత చేసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట పరిశుద్ధంగా మరియు పవిత్రంగా ఉండేటట్టు షరీయత్ మేరకు మాట్లాడమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని ఇష్టపడేటటువంటి వాడు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదారమైనటువంటి వాడు, దానం చేసేటటువంటి వాడు, కరీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదారంగా ఉండేవారిని, కరుణ చూపేటటువంటి వారిని ఇష్టపడతాడు. కాబట్టి హృదయంలో ఒకటి, బయట మాటలో ఒకటి, ఈ విధమైనటువంటి కపట విశ్వాసులు ఎంత కాలం అల్లాహ్ తాలా ఆరాధన చేస్తున్నాం అనుకున్నా కూడా అటువంటి వారికి ఎటువంటి ప్రయోజనము లభించదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఔదార్యం గలవాడు, జవ్వాద్. ఆయన ఔదార్యం గలవారిని ఇష్టపడతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుణాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాన్ని శ్రద్ధగా ఉంటే, శ్రద్ధగా అర్థం చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుణాలు మనకు తెలుస్తాయి. దాని తర్వాత అల్లాహ్ తాలా మనకు ప్రసాదించిన దానిలో కూడా మనం ఆ విధంగా నడుచుకునే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి
మనం ఇస్లాం పేరు చెప్పుకొని స్వర్గాన్ని ఆశిస్తూ ఇక్కడ ఈ దురాశ, పిసినారితనం, లోభత్వంలో జీవిస్తూ మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గాన్ని ఆశించడం మన మూర్ఖత్వము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే దురాశ గురించి, లోభితనం గురించి మరియు ఇటువంటి దుర్మార్గుల గురించి చెప్పడం జరిగిందో ఇటువంటి వారందరికీ దూరంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించాలి. మరియు మంచివారు, దానపరులు మరియు ధర్మానికి మేలు చేసేవారు, ధర్మానికి సహకరించేవారు, ధర్మానికి అనుగుణంగా తన భార్య బిడ్డలను మార్చుకునేటటువంటి వారితో మనందరినీ కలిపి ఉంచే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఇబాదల్లా రహమని వరహ్మకుముల్లా ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్య్ వయదుకుం లఅల్లకుం తదక్కరూన్ వల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్లు వ అతము వ అక్బర్.